హాయ్ ఫ్రెండ్స్, మా లవ్ స్టోరీ చెప్పాలన్నా ఫ్రెండ్స్ మీకు. మేము 3 ఇయర్స్ లవ్ చేసుకున్నాము. అయితే మా ఆయన మంచి బ్రిలియంట్ ఫ్రెండ్స్. నాకైతే చదువు అవ్వలేదు. మేము మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయిన తర్వాతనే పెళ్ళి చేసుకుందామని అనుకున్నాము. సడన్గా మా మేనమామ కొడుకు మా బావ నన్ను పెళ్ళి చేసుకుంటాను వచ్చిండు. ఇక 4 ఇయర్స్ వాళ్ళు మా అమ్మ వాళ్ళ దగ్గర మాట్లాడకుండా వచ్చి అడిగినందుకు మా అమ్మ ఇక సరే అని ఒప్పుకొని వాళ్ళంతకు వాళ్ళు అన్నీ మాట్లాడుకున్నారు. అసలు నా ఇష్టాన్ని కూడా వాళ్ళు అడగలేదు. ఇంకా మాట్లాడుకున్నారు. ఒక వారం అయితే ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయినట్టే. ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. అప్పట్లో ఫోన్లు కూడా లేవు, కాయిన్ బాక్సులు ఉండే. ₹1 వేసి ఫోన్ చేసే వరకే. అప్పుడు ఈయనతో కూడా ఫోన్ లేదు. ఇంకా కంటి చూపు మాత్రమే. ఎక్కడన్నా ఎవ్వరు లేనప్పుడు కనిపిస్తే తిన్నవా అంతే, ఆ మాటల వరకే. ఏనో ఒకతో ఇక కలిసి మాట్లాడినాము. ఇక స్కూల్కి అప్పుడు వారానికి ఒకసారి సివిల్ డ్రెస్ ఉంటుండే. అయితే ఆ రోజు మా స్కూల్కి గురువారం ఉంటుండే. ఇక గురువారం సివిల్ డ్రెస్ మీద పోతే ఎవరికి డౌట్ రాదని ఆ రోజు మేము ఇంట్లోకించి అయితే బయటికి వెళ్ళినాం ఫ్రెండ్స్. మేము ఏమనుకున్నామంటే పెళ్ళి చేసుకొని వచ్చి మళ్ళీ చదువు కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. కానీ మేము అనుకున్నట్టు జరగలేదు. పోయిన తర్వాత ఇక అందరూ అంటారు కదా, కొవ్వెక్కైపోయింది బలిసిపోయింది అని. అట్లనే నన్ను కూడా మస్తు అన్నారు. కొవ్వెక్కాయి బలిసి ఎవ్వరు పోరు ఫ్రెండ్స్. ఇద్దరికి ఇష్టం ఉంటేనే పోతారు. ఏ పైనైనా ఇద్దరికి ఇష్టం ఉంటేనే జరుగుతుంది. అట్లనే మేము కూడా పోయినాము. పోయిన తర్వాత ఆడ ఏం జరిగింది ఎట్లా అనేది రేపు చెప్తాను.